2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన నేర చరిత్ర విస్తరించుకుంటూ వచ్చిన కిలాడి అరుణ, శ్రీకాంత్ ఇద్దరు రాజకీయ నాయకుల అండతో గత 10 ఏళ్లుగా వందల కోట్లు సంపాదించారు. తల పాపం తల పిడికెడు అంటూ టీడీపీ, వైసీపీ నాయకులు అండగా నిలబడ్డారు. ఇప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏకంగా పేరోల్ తెచ్చుకొని ఏకంగా హాస్పిటల్లో సరసాలు కొనసాగించారు. రాజకీయ నాయకులు అవసరం మేరకు వాడుకోవడానికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పేరోల్ సహకరించారనేది బహిరంగ రహస్యం. అయితే పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అందరూ అరుణ, శ్రీకాంత్ ఇద్దరు ఎదగడానికి, నేర సామ్రాజ్యం స్థాపించడానికి తమ వంతు బాధ్యత పోషించారు. అయితే కీలక ప్రజాప్రతినిధిని బ్లాక్మెయిల్ చేస్తే లక్షలు ఇచ్చి వదిలించుకున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆమె పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులతో కలిసి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నట్లు వెలుగులోకొచ్చింది. పోలీస్ అధికారులనే ఒక ఆట ఆడించిన, ఐఏఎస్ అధికారులను గుప్పిట్లో పెట్టిన, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలాడి నిడిగుంట అరుణ చరిత్ర బయటపడుతూ ఉంది. కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో సహజ మరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపించినట్టుగా తెలిసింది. అయితే రౌడీ షీటర్ అవిలేలి శ్రీకాంత్కు పేరోలు ఇప్పించడానికి పై స్థాయిలో పైరవీలు నడిపిన అరుణను ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన కాల్ రికార్డింగ్లను పరిశీలించే క్రమంలో సుల్లూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోకొచ్చింది. ఆ పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఆస్తి మొత్తం చిన్న భార్యకు రాసిస్తాడనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్కు సుపారీ ఇచ్చినట్టు పోలీసులకు క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన ఈ వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సుల్లూరుపేటలో కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపించిన సంగతి పోలీసులకు తెలిసిందని ప్రచారం జరగడంతో ఆయన గుండె నొప్పి సాకుతో నెల్లూరులోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అయితే అందుతోంది. అలాగే సుల్లూరుపేట పాలవల్లివారి వీధిలో గతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్ వేధింపులే కారణమన్న సంగతి వెలుగు చూసినట్టు ఇప్పుడు తెలుస్తోంది. అయితే నిడిగుంట అరుణ గతంలో వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సుల్లూరుపేట అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యతో, మండలాధ్యక్షుడు వైసీపీ మండల కన్వీనర్ అనిల్ కుమార్ రెడ్డితో ఆమె సన్నిహితంగా మెలిగేది. సంజీవయ్య వెంటే ఉంటూ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్ దక్కదేమోనని సంజీవయ్య సందేహించారు. అదే జరిగితే అరుణను ఇండిపెండెంట్ గా పోటీ చేయించి వైసీపీ ఓట్లు చీల్చడానికి భావించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే సంజీవయ్యకి టికెట్ ఖరారైంది. అయినప్పటికీ కూడా అరుణను స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు అనిల్ కుమార్ రెడ్డి జనరల్ ఏజెంట్గా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు కేటాయించగా 494 ఓట్లు వచ్చాయి. సంజీవయ్య నివాసం, వ్యాపారాలు రెండు నెల్లూరులోనే. అయితే అనిల్ కుమార్ రెడ్డి సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరికీ అరుణ నెల్లూరులోనే పరిచయమైంది. వారి వ్యాపార అవసరాలకు అరుణను, ఆమె గ్యాంగ్ను వాడుకున్నట్లు పోలీసుల అనుమానం. అయితే 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి అరుణ సుల్లూరుపేటకు రాకపోకలు బాగా పెంచేసింది. అక్కడ ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మకాం వేసింది. అక్కడ 10 మంది రౌడీలతో గ్యాంగ్ను నడిపినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో అరుణ తరపున పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అయితే సుల్లూరుపేట ఎంపీపీ, వైకాపా నేత అల్లూరు అనిల్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడు. బెంగళూరు బెట్టింగ్ డాన్ కిరణ్ సింగ్ కు సన్నిహితుడిగా ముద్ర ఉంది. అప్పటి నెల్లూరు ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ ఇతడి బృందాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత కూడా ఈ ముఠా గంజాయి, గుట్కా వ్యాపారాలు చేసేదని ఆరోపణలైతే ఉన్నాయి. నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు.
నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడారు.